ఎంపీలు అంటే పబ్లిక్ సర్వీస్ చేసేవాళ్లు కదా, మరి వాళ్లకెందుకు జీతాలు? ఈ ప్రశ్న మనలో చాలామందికొస్తుంది. వాళ్లు చేసేది సేవ అయినప్పుడు జీతం తీసుకోవటం ఎంతవరకు కరెక్ట్? ఈరోజు మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్లోని ఆర్టికల్ 106 లోతుల్లోకి వెళ్లి ఈ కాంట్రవర్షియల్ క్వెశ్చన్కి సమాధానమేంటో చూద్దాం. అవును, ఇదే పాయింట్. ప్రజాసేవకుకు జీతానికి అసలు సంబంధమేంటి? ఈ డౌట్ రావడం చాలా కామన్. కానీ ఆశ్చర్యంగా దీనికి ఆన్సర్ మన రాజ్యాంగంలోనే చాలా క్లియర్గా ఉంది. చూడండి, ఆర్టికల్ 106 చాలా స్పష్టంగా చెప్తోంది. ఎంపీలకు జీతం ఇవ్వడం అనేది ఏదో జాలిపడిచ్చేది కాదు, అది చట్టప్రకారం వాళ్ల హక్కు. ఈ ఒక్క లైన్ మన ఆలోచన విధానాన్ని మార్చేస్తోంది. అసలు మొత్తం డిస్కషన్కి ఇదే బేస్. సరే, ఈ టాపిక్లో మనం ఏం చూడబోతున్నామంటే, ఫస్ట్ ఎంపీ జీతం అనేది హక్కా లేక దయా? నెక్స్ట్, అసలు జీతం ఎందుకు అవసరం? ఒకవేళ ఆ హక్కుని ఎవరైనా మిస్యూజ్ చేస్తే ఏం జరుగుతుంది? కొత్త చట్టంలో శిక్షలు ఎలా ఉన్నాయి? ఇంకా లాస్ట్గా సిటిజన్స్గా మనం ఏం చేయగలం? పదండి స్టార్ట్ చేద్దాం. ఓకే, మొదటి పాయింట్, ఎంపీ జీతం. అసలు దాని నేచరేంటి? అది వాళ్ల హక్కా లేక ప్రభుత్వం చూపిస్తున్న దయా? ఇక్కడే ఉంది అసలు విషయం. ఎంపీ జీతం అనేది ఒక రాజ్యాంగబద్ధమైన హక్కు. అంటే పబ్లిక్ సర్వీస్ అంటే ఫ్రీగా చెయ్యాలి అని మనం అనుకునేది రాజ్యాంగం దృష్టిలో కరెక్ట్ కాదు. ఇది దయ కాదు, వాళ్ల రైట్, అంతే. మరి ఈ జీతాన్ని ఎవరు డిసైడ్ చేస్తారు? ఆ పవర్ కేవలం పార్లమెంటుకు మాత్రమే ఉంది. వేరే ఏ ఆర్గనైజేషన్కి లేదు. వాళ్లే ఒక చట్టం ద్వారా శాలరీ ఎంతుండాలి, రూల్స్ ఏంటి అనేవి ఫిక్స్ చేస్తారు. ఇదంతా ఒక స్ట్రక్చర్డ్ లీగల్ ప్రాసెస్ అన్నమాట. అయితే ఎంపీలకు జీతం ఒక హక్కు అని రాజ్యాంగం చెప్పిందంటే దాని వెనుక ఖచ్చితంగా బలమైన కారణాలు ఉండి ఉంటాయి కదా. అసలు ఈ జీతం ఎందుకంత అవసరం? దీని వెనుకున్న లాజికేంటి? దీని వెనక 4 స్ట్రాంగ్ రీజన్స్ ఉన్నాయి. ఇవి మన డెమోక్రసీకి పిల్లర్స్ లాంటివి. 1, జీతం లేకపోతే కరప్షన్ పెరిగే ఛాన్స్ ఉంది. 2, కేవలం డబ్బున్నవాళ్లే కాదు, మిడిల్ క్లాస్ వాళ్లు కూడా పాలిటిక్స్లోకి రావాలంటే ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండాలి. 3, గవర్నమెంట్ మీద ఆధారపడకుండా ఇండిపెండెంట్గా డెసిషన్స్ తీసుకోవడానికి. ఇంకా 4వది, అంతా ట్రాన్స్పారెంట్గా లెక్క ప్రకారం జరగడానికి. అయితే ప్రతి హక్కుతో పాటు ఒక రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది. మరి ఈ కాన్స్టిట్యూషనల్ రైట్ను మిస్యూజ్ చేస్తే అప్పుడు పరిస్థితేంటి? ఇవి మనం తరచుగా వినే కొన్ని చేదు నిజాలు. డిస్క్వాలిఫై అయ్యాక కూడా జీతం తీసుకోవడం, అటెండెన్స్ కోసం ఫేక్ రికార్డ్స్ పెట్టడం, అసలు ట్రావెల్ చెయ్యకుండానే TA/DA బిల్లులు క్లెయిమ్ చేయడం, ఇలాంటివి ప్రజల నమ్మకాన్ని మోసం చేయడమే కదా. మరి ఇలాంటి వాటిని ఆపడానికి సొల్యూషనేంటి? ఇక్కడే కొత్తగా వచ్చిన భారతీయ న్యాయ సంహిత అంటే BNS సీన్లోకి వస్తుంది. ఎన్నో ఏళ్లుగా ఉన్న పాత ఇండియన్ పీనల్ కోడ్ అంటే IPC స్థానంలో వచ్చిన ఈ కొత్త చట్టం ఈ క్రైమ్స్ని చాలా సీరియస్గా తీసుకుంటుంది. ఈ టేబుల్ చూడండి, పాత కొత్త చట్టాల మధ్య డిఫరెన్స్ చాలా క్లియర్గా చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎంపీ డిస్క్వాలిఫై అయ్యాక కూడా జీతం తీసుకుంటే దాన్ని ఇప్పుడు BNS 318 కింద మోసంగా ట్రీట్ చేస్తారు. ఇంకా ముఖ్యంగా డబుల్ జీతం తీసుకోవడం లాంటివి క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కిందకొస్తాయి, అంటే నమ్మకద్రోహం. చూడండి చట్టం వీటిని ఎంత సీరియస్గా కేటగరైజ్ చేసిందో. ఈ పనిష్మెంట్స్ ఎంత స్ట్రిక్ట్గా ఉన్నాయో ఈ చార్ట్ చూస్తే అర్థమవుతుంది. మోసం లేదా ఫోర్జరీకి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడొచ్చు. కానీ అత్యంత సీరియస్ అయినది నమ్మకద్రోహం. ప్రజల డబ్బుని దుర్వినియోగం చేస్తే లైఫ్ ఇంప్రిజన్మెంట్ విధించే పవర్ కూడా చట్టానికుంది. అంటే ఇది ఎంత సీరియస్ విషయమో ఆలోచించండి. సో ఇక్కడ మ్యాటర్ చాలా సింపుల్. ఒకవైపు ఆర్టికల్ 106 జీతం పొందే హక్కునిస్తుంది, మరోవైపు BNS ఆ హక్కుని మిస్యూజ్ చేస్తే కఠినమైన శిక్షలు వేస్తుంది. హక్కు, బాధ్యత రెండూ ఒకే కాయిన్కి 2 సైడ్స్ లాంటివి అన్నమాట. ఈ ఒక్క వాక్యం మొత్తం టాపిక్ని ఎంత పర్ఫెక్ట్గా సమరైజ్ చేస్తుందో చూడండి. ఎంపీ జీతం అనేది ఏదో ఎక్స్ట్రాగా వచ్చే బోనస్ కాదు, అది ప్రజలు వాళ్ల మీద ఉంచిన నమ్మకానికి సింబల్. ఇప్పటిదాకా మనం హక్కులు, చట్టాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్కే వచ్చాం. ఈ సిస్టంలో మన రోలేంటి? అకౌంటబిలిటీ ఉండేలా చూడటానికి పౌరులుగా మనం ఏం చేయగలం? మన చేతిలో 4 పవర్ఫుల్ వెపన్స్ ఉన్నాయి. 1, RTI సమాచార హక్కు చట్టంతో ఎంపీల జీతభత్యాల వివరాలు అడగొచ్చు. 2, కంప్లైంట్ ప్రూఫ్స్ దొరికితే CBI లేదా లోక్పాల్కు ఫిర్యాదు చేయొచ్చు. 3, కోర్టుకు వెళ్లడం, అవసరమైతే నేరుగా కోర్టు తలుపు తట్టవచ్చు. ఇంకా ఫైనల్గా CAG రిపోర్ట్స్, ప్రభుత్వ లెక్కలను ఆడిట్ చేసే ఈ రిపోర్ట్స్
తిరుగులేని ఎవిడెన్స్గా పనిచేస్తాయి. చివరగా గుర్తుంచుకోవాల్సిన కీ పాయింట్ ఇదే: ఎంపీ జీతమనేది వాళ్ల హక్కు, కానీ ఆ హక్కుతో ఆడుకోవడం మాత్రం క్షమించరాని నేరం. ఈ విశ్లేషణ తర్వాత ఇప్పుడు ఒకే ఒక ప్రశ్న మిగిలి ఉంది. మన నియోజకవర్గ ప్రతినిధి ఈ హక్కును గౌరవిస్తున్నారా లేక దుర్వినియోగం చేస్తున్నారా? ఈ సమాచారంతో ఇప్పుడు ఆ ప్రశ్నకు జవాబు వెతకాల్సిన బాధ్యత మనందరిది.